प्लीज को देंगे ना प्लीज Senta. Chocolate है लोपल బాగా అసలు మన प्रोग्राम है ना सर सबको डिस्काउंट अंदर शम्नो मित्रश्यं मरणश्यम्नो भवत्पर्यमा शम्नो मित्रश्यं मरणश्यम्नो भवत्पर्यमा चन्द्रमित्रो बृहस्पतिः शम्नो प्रवहनमो ब्रह्मणेमस्ते वाय परेव प्रत्यक्षो ब्रह्मा इनकाला फोटोల్లో చూసుకోండి लेसन बड़े से पशुश्च मध्यमावः जीवनं च दिशो दिशः दीपरागाय नमः मङ्गलमूर्तये नमः साध्यं त्रिभक्ति संयुक्तो वह्निना ज्योतितो प्रियो गुहानमङ्गला दीपो त्रैलोक्यो दिविरावः भक्त्यादीपो प्रयश्चामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोरदिव्यज्योतिर् नमोऽस्तुते ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः परशतु दुर्गाणि विश्वान्नादेव सिन्धुन्दरितात्यग्निः रामद्विवर्णां तमसाज्वलं दिवैरोषणीं धर्मफलेषु दुष्टां दुर्गां देविको शरणमहोर्मध्ये सुतरसितरसे नमः श्रीमहादेवताभ्यो नमो नमः प्रणो देवर सरस्वती वाजे विर्वाचनेमति धीनाममृत्यावतो महासरस्वत्यै नमः
అందరూ రాసుకోవాలని అలాగే ముస్లిం గారిని కూడా సన్మానించాల్సిన కోరుతున్నాం. అలాగే మేయర్ గారిని మరియు కార్పొరేటర్ శ్రీనివాసన్ గారు ఆఫీసర్ రామేశ్వర గారు నారాయణ గారు సాయిపుర రావు వారి సత్యంగా కోరుతున్నాం. ఈరోజు మానవులకు మరియు రాష్ట్ర విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క వారానికి 120 మంది చొప్పున సో ఈ రోజు టోటల్గా 4 ఏటీసీ డిపార్ట్మెంట్ ఇంకా ఏటీసీ మనకి జిల్లాలో నర్సులు మధ్యవర్గంలో గైరాలు అంటే అడ్వాన్స్ ఇది మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడు కూడా మార్కెట్లో ఏ స్కిల్కి డిమాండ్ ఉంది, మనం ఉన్న స్టూడెంట్కి ఆ స్కిల్ ఇస్తే మనకి జాబ్ వచ్చిన వస్తుంది. ఆ ఆలోచనతో కొత్తగా ఏర్పాటైంది అన్ని మసీన్ ఏదైనా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ మసీన్స్ కూడా బయట పని జరుగుతుంది. దానికి స్కిల్స్కి చాలా షార్టేజ్ ఉన్నాయి. మన దేశంలో కాకుండా, మన రాష్ట్రంలో కాకుండా, మన దేశంలో కాకుండా ఇతర దేశంలో కూడా ఈ స్కిల్స్ అనేది జాబ్స్ వచ్చిన చాలా అవకాశం ఉన్నాయి. దానికోసం మనం రెగ్యులర్గా ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా పెడుతున్నాము. మన జిల్లా నుంచి చాలా మంది జాబ్కి వస్తున్నాయి, వాళ్ళు వెళ్తున్నారు. చాలా మంది మళ్ళీ తిరిగి వస్తున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నారు ఎట్లయినా మనకి ఇండస్ట్రియలైజేషన్ సర్వీస్ సెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళి క్వాలిటీ జాబ్ దొరుకుతుంది. అందరికీ ఇంటి దగ్గర క్వాలిటీ జాబ్ దొరకదు. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఎవరైనా జాబ్ లైఫ్ ఎవరికి మంచిగా ఉంటుంది అంటే ఎవరైనా ఈజీగా అడాప్ట్ అవుతారు, ఎవరైనా ఈజీగా మోల్డ్ అవుతారు. ఎవరైనా ఎస్టిఫ్గా ఉంటారు అంటే వాళ్ళతోటి కావు. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో కాబట్టి మీ అందరూ మంచిగా స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ స్కిల్స్కి రెడీ టు జాబ్ ఇక్కడే కాదు, మంచిర్యాలలో కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా ఇతర దేశం వరకు కూడా ఈ స్కిల్స్ అన్నిటికీ ఇప్పుడు చాలా అవకాశం ఉన్నాయి. ఏమైనా ట్రైనింగ్ చేస్తే దానికి కూడా మంచిగా నేర్చుకోవాలి. 100% అటెండెన్స్ ఉండాలి. 100% అటెండెన్స్ ఉండాలి. ఈ ఐటీఐలో, పాలిటెక్నిక్ కాలేజ్లో అన్ని ట్రైనింగ్ కోర్సెస్లో మీరు చూస్తున్నారు చాలా మంది అసలు ట్రైనింగ్కి రావట్లేదు. దే జస్ట్ వాంట్ డిగ్రీ. ఆ డిగ్రీ నుంచి పెద్దగా ఏం చేయండి కాదు. యూ హ్యావ్ టు స్కిల్. గవర్నమెంట్ జాబ్ చాలా తక్కువ అవుతుంది, స్లోగా గవర్నమెంట్ జాబ్. డిగ్రీలకి అందరికీ గవర్నమెంట్ జాబ్ రావు. మ్యాక్సిమం ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ సెక్టర్ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటారు. కాబట్టి మీ స్కిల్స్ రెగ్యులర్గా అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. సో ఐ హోప్ కొత్తగా ఏమైనా కోర్స్ మనకి ఏర్పాటైంది, ఏజ్ మసీన్ సంబంధించిన మిలింగ్ మసీన్ ఆపరేషన్ సంబంధించిన ఇవన్నీ డిజైన్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోర్స్ ఉన్నాయి. ఎవరైనా ముందు ఐటీఐ డిప్లొమాలు చేసిందో వాళ్ళకి కూడా యూజ్ పడుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న జాబ్ మార్కెట్లో ఈజీగా ఎవరికి ఏ స్కిల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ సంబంధించిన వాళ్ళ కోర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఐ హోప్ ఈ కోర్స్కి అందరూ మంచిగా ఉపయోగించి మంచిగా జాబ్ సాధిస్తారు, మంచిగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ప్రొడక్టివిటీ పెంచుతారు. అండ్ మా తరఫున డిస్ట్రిక్ట్గా మీ అందరికీ శుభాకాంక్షలు. గెటింగ్ ఆపర్చునిటీ టు టేక్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ. maintenance program of data processing for in our hospital में government ने बंद We are taking several classes. In the shorter courses we have basic courses CNC recognition operation for 2 weeks and second basic courses CNC milling machine operation for 2 weeks and junior product design and CAD 2D printing for 2 weeks, junior robotic operator and programmer and hardware for 2 weeks and awareness
ఇప్పుడున్న శాసనసభ సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించుకుంటున్నాం. సో మీరు ఎమ్మెల్యే గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టుగా మనం ఈరోజు క్లాస్ వాళ్ళని కోరుతున్నాం. రైట్ సార్. మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారు చైర్మన్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై శ్రీ ప్రేమ్ శారదారావు గారు మాట్లాడవలసింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మంత్రాల ఐటీ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన జిల్లా పాలనాధికారి, సంపర్క మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వారు, అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రమ్య, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ నీలి స్వప్న, మిగతా కార్యకర్తల తర్వాత వీళ్ళందరికన్నా ముందు స్టూడెంట్స్కు తప్పకుండా అభినందించగలరు. ఎందుకంటే దాదాపు ఐటీ ప్రారంభమైనప్పుడు 60 మంది విద్యార్థులతో ప్రారంభం చేసిండు. ఈరోజు 600 మందికి ట్రైనింగ్ ఇస్తున్నట్టే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో మొన్నటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపెండ్ అయ్యి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో ఇవన్నీ దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మంత్రి శ్రీధరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటా వారితో మాట్లాడి టాటా గ్రూప్ ద్వారా 300 కోట్ల ఆర్థిక సాయం చేసి కంప్యూటర్ కానీ ఈ బిల్డింగ్లు కానీ మనకు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అదృష్టం 2 లక్షలు మనకు మధ్యలో వచ్చింది, నష్టపోటు వచ్చింది, మిగతా కూడా వచ్చాయి. ఈ ద్వారా ఏంటంటే ఒకసారి ట్రైనింగ్ చేసుకొని బయటకు వెళ్తే ఉద్యోగ భద్రత అంటే ప్రియారిటీ బేస్డ్గా ఉద్యోగం ఇచ్చి ఆలోచనతో కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఐటీఐ పాత సిస్టమ్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు సూటబుల్, కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో వృత్తి విద్యతో పాటు టెక్నాలజీని కూడా సింక్రనైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు భవిష్యత్తు దాని ఆలోచనతో ఈ ప్రభుత్వం అందించుకొని వచ్చేవడం జరిగింది. ఏవైతే ఈ షార్ట్ టర్మ్ కోసం కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం తోటి సమయం తక్కువ, 3 నెలల లోపల కోర్సులో కొంత నైపుణ్యత వస్తుంది. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 6 షార్ట్ టర్మ్ కోసం ప్రవేశపెట్టిందో దాని ద్వారా సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు ఇంకో పద్ధతి ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకుంటే ప్రియారిటీ ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళు ఏదైనా సంతకం పెట్టుకుంటా అంటే ఆ సర్టిఫికేట్ బేస్ బ్యాంక్ వల్ల లోన్ కూడా ఇస్తారు. అటువంటి ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమాత్రం కూడా ఆలోచించకుండా మన దగ్గరికి రండి, చూద్దాం, మాట్లాడదాం. కొంతసేపు అయిన తర్వాత మీ అందరిని అభినందిస్తాను. ఎందుకంటే మీకు అదృష్టం మంచిగా ఉండి ఇక గడిచిన 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ మార్పు జరిగి ఈ బిల్డింగ్ వచ్చాక మీరు అన్ని గ్రూప్ బిల్డింగ్లు చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. తప్పకుండా మీకు కూడా ఆ పాత బిల్డింగ్లు కూలగొట్టి కొత్త బిల్డింగ్ వ్యవస్థ ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల శాంక్షన్ చేసి అనేక అవసరం. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పారు 600 మంది విద్యార్థులలో 80 మంది మహిళా అమ్మాయిలు అని చెప్పారు. తప్పకుండా వాళ్ళు కూడా వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఒక 15 రోజులు అంటే పిల్ల బాధపెట్టి మీకు జూన్ లోపల మీకు కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం. బిల్డింగ్ కూడా డిజైన్ చేసి ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టి పెట్టుకొని వచ్చే 30 సంవత్సరాలకు ఏంటి ఎట్లా అవుతుందని చెప్పి దాన్ని దృష్టి పెట్టుకొని మీకు సంబంధించిన ఐటీకి సంబంధించిన మిగతా బిల్డింగ్లు కూడా తప్పకుండా పాత ఇల్లు కూడా కొత్త కట్టి ఏర్పాటు చేస్తాం. దానికి కొంచెం సమయం పడుతుంది. వాష్రూమ్స్ మొత్తం వెంటనే తయారు చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏదైతే ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చిందో ఇక్కడ ప్రజెంట్గా స్టార్ట్ చేసిన అమ్మాయి మోనిక అని నాకు పోస్ట్ శాంక్షన్ అయినట్టుంది. డబ్బులు జీతం 21 మంత్స్ నుంచి అమ్మాయి కూడా గ్యారెంటీ ఇస్తే మీకు ఎప్పటి లోపల పోస్ట్ రెగ్యులైజ్ చేసి మీకు జీతం గురించి ఏర్పాటు తప్పకుండా చేస్తుంది. కోర్స్ మాత్రం రావాలి. దీంతో పాటు ఇంకా ఏ రకమైన సౌకర్యాలు ఉన్నా పిల్లలందరికీ చెప్తాను, మేము ఉన్నది మీకోసమే, మీకు చేసేందుకే ఉన్నాం. ఏ రకమైన సమస్యలు ఏదైనా మొమ్మాట లేకుండా దగ్గర రండి, అక్కడ రండి, తప్పకుండా పరిష్కారం చేయదు. కలెక్టర్ గారు ఉన్నారు, ఇబ్బంది లేదు. ఏ రకమైన సమస్యలు పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ కోర్సుల మీద దృష్టి పెట్టి పూర్తి నైపుణ్యం సాధించి బయటికి మార్కెట్లో పోతే రేపు మీరు ఎవరి మీద ఆధారపడడం మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మీరైనా
వ్యవస్థ ఎటువంటి బ్యాంకులో ప్రసిద్ధి అవన్నీ సౌకర్యాలు కలిసి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని రాపల్లిల బ్యాంకు ద్వారా ఏదో ఒక 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిండు. అక్కడ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వాళ్ళు కూడా ఈ కార్పెంటర్లు వీళ్ళు వాళ్ళు కార్పెంటర్లు మేసన్లు వీళ్ళందరికీ 100 మంది అక్కడ ఉండి ట్రైనింగ్ నేర్చుకున్నట్టు ఒక 3 నెలల కోర్సు శాంక్షన్ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది. నాకు వచ్చి ఇంకో 15 రోజుల బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ స్టార్ట్ అయితే ఆడ కూడా ఎవ్రీ 3 months కోసం కోర్సు ప్రిపేర్ చేసుకుంటూ రాపల్లి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆడ కూడా అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వీళ్ళ కోసం చేస్తున్నాం. ఎవరైతే చదువుకోలేదు వాళ్ళ కోసం కూడా కార్పెంటర్లు కానీ లేకపోతే వీళ్ళు గోల్డ్ స్మిత్ కానీ ఇట్లా మేసన్లు కానివ్వండి, సెంట్రింగ్ కానివ్వండి, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశం పెడుతూ ఆ ట్రైనింగ్ కోర్సులు వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడనే 3 నెలల రోజులకు 100 మందికి 3 నెలల రోజులకు వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి 3 నెలలకు 100 మంది ట్రైన్ బయటకు వస్తారు. ట్రైన్ బయటకు వచ్చినాక వాళ్ళు వాళ్ళ వృత్తి పని చేసుకోవచ్చు. లేదు మీరు సొంతం సెట్టింగ్ నోడుకుంటూ ఏం చేసుకుంటారో దానికి కూడా బ్యాంకు నుంచి సహకారం ఇప్పించి ఏర్పాటు చేస్తాం. ఇట్లా మా ఆలోచన అంతా ఎవరు కూడా ఖాళీ ఉండొద్దనే, ఎవరు కూడా ప్రత్యేకంగా నాని ఎవరు మాత్రం ఎవరు కూడా నాకు నౌకర్ లేదు, నాకు ఇబ్బంది లేదని చేయాలనే ఆలోచన. ప్రతి ఒక్క కుటుంబం మాకు ఇబ్బంది లేదు, మా కుటుంబం ఉండడానికి ఇంకా ఇల్లు లేకపోతే పనిచేసుకునే పని ఈ రకంగా కావాలి ఆలోచనతో చేస్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటా గడిచిన 2 సంవత్సరాలు అదే పని చేసుకుంటూ పోతున్నా. ఒక 7 నెలల నుంచి కొంచెం ఆరోగ్యశ్రీ లేక కొంచెం స్లో అయింది. తప్పకుండా దాన్ని మళ్ళీ ఉరికించి మళ్ళీ వాడలు కట్టి హైదరాబాద్కు అన్ని భగవంతులు ఆశీర్వదిస్తే ఒక 5-6 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ మంచిగా ఉంది. మంచిగానే ఉద్యోగాలు దొరుకుతాయి. మన పిల్లలకి కాకుండా బయట పిల్లలు కూడా మనకు ఉద్యోగాలు వచ్చే ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్క్ కూడా శాంక్షన్ చదువు వస్తుంది. అది ఇంకొక 2-3 ఏళ్ళలో పూర్తయిపోయి ఉద్యోగాలు ఒక 5,000 ఉద్యోగాల దాకా మనం తీసుకుపోగలిగితే ఆటోమేటిక్ తర్వాత 15,000 ఉద్యోగాలు వస్తాయి. బయట నుంచి ప్రజలు ఇక్కడ వచ్చి చేసుకునే అవకాశం ఉంటుంది. మా వంతు కృషి ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. దానికి మీ కృషి కూడా తోడైనప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. లేదు వాళ్ళు చూసుకుంటారన్నప్పుడు మేము మార్పంటే రాదు ఫలితాలు 100% మంచిగా రావాలంటే రేపు తర్వాత మీ దగ్గర బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత ఇవన్నీ కల్పించాలంటే మీరు కూడా దృష్టి పెట్టి ఏ కోసం చేయడం దాన్ని దృష్టి పెట్టి దాని ద్వారా ఏమేమి చేయాల్సి ఇంకా దానికి అడ్వాన్స్గా ఏమేమి చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఎట్లా నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అని ఆ విధానం ఇప్పుడు మనం ఒక 30 ఏళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్లే కాదన్నాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఇన్ఫర్మేషన్ దగ్గర పక్కన పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డే టు డే వీ హ్యావ్ టు అప్డేట్. Now the technology is growing such a way, if we don't go with the advanced technology, we will be left alone, system will go on. అందుకోసం మీకు చెప్పేది తప్పకుండా ఏ రోజుకు రాజు జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులకు అనుగుణంగా మన వృత్తిని దానికి సింక్రనైజ్ చేసి దాంతో అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సమాజంలో నిలబడగలుగుతాం, గట్టిగా నిలబడగలుగుతాం. మీకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు కాబట్టి చెప్తున్నా. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించి మీకు పంపించారు. వాళ్ళు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వృత్తి మీద ఏదైతే కోర్సు నేర్చుకుంటారో దాని మీద పూర్తి శ్రద్ధ వహించి 100% మేము అన్న మార్పులు రావాలని ఆలోచన చేయండి. తప్పకుండా మీకు భవిష్యత్తుకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఉన్నది చెప్పకుండా మీకు గైడ్ చేస్తాం. అవసరం లేకుండా మాట్లాడి చేస్తాం. ఇంకా ఇరవై సంఘం అవసరం లేదు. అదేవిధంగా